విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 31వ వార్డు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసినటువంటి మహిళ తెలుగుదేశపు కార్యకర్త ఆవిడ ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి మొన్న జరిగినటువంటి ఈ సెంట్రల్ నియోజకవర్గ మున్సిపాలిటీ ఎన్నికల్లో తనదైన ముద్ర వేసుకుని అత్యంత అల్ప మెజారిటీ తేడాతో తాను ఓడిపోవడం జరిగింది. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సాధక బాధకాలు అన్నీ కూడా ఆవిడకి తెలుసు. కానీ ఆవిడ ఓటమి పాలైంది. ఆవిడ ఓటమికి గల కారణాలు ఏమిటి, ఏం జరిగింది అనేది గాయత్రి గారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. దాదాపుగా మీ గెలుపు ఖాయమని కూడా అందరూ అనుకున్న పరిస్థితి. 31వ డివిజన్లో అన్ని సమస్యల గురించి మీకు ప్రత్యక్షంగా అన్ని సమస్యలు తెలుసు. కానీ చివరి నిమిషంలో కేవలం 172 ఓట్ల తేడాతో మాత్రమే మీరు ఓడిపోవడానికి గల కారణం ఏమనుకుంటున్నారు? ఇప్పుడు మా కంటెస్టెంట్ కాంపిటెంట్ ఆయన 2 ఎలక్షన్స్ చేస్తున్నారండి. ఇది ఆయనకి ఫస్ట్ ఎలక్షన్ కాదు, కానీ నాకైతే ఇది ఫస్ట్ ఎలక్షన్. అండ్ పాలిటిక్స్లో కూడా కూడా తెలియదు. నేను ఈ మధ్యనే పాలిటిక్స్లోకి రావడం జరిగింది. నాకు ప్రజల్లోకి వెళ్ళటం, క్యాంపెయిన్ చేయటం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం వరకు సక్సెస్ అయ్యాను. కానీ మేబీ పోల్ మేనేజ్మెంట్లో కొంచెం ఫెయిల్ అయ్యి ఉంటాను నేను. అండ్ మోస్ట్లీ నేను ఫెయిల్ అవడానికి మేజర్ రీజన్ అయితే వాలంటీర్స్ అండి. అప్పటికప్పుడు వాలంటీర్స్ దింపి నెక్స్ట్ డే మార్నింగే, సేమ్ పోలింగ్ డే రోజు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ వాలంటీర్స్ తిప్పి వాళ్ళ ద్వారా డబ్బులు పంచి, వాళ్ళ ద్వారా బెదిరించి ఓటర్స్ని, మీకు ఇప్పుడు కనుక పలానా శిరీష గారు కనుక అవ్వకపోతే, నా పేరు గాయత్రి అండి, ఆవిడ పేరు శిరీష గారు కనుక రాకపోతే మీకు ఇప్పుడు వచ్చి అమ్మ ఒడి లేకపోతే చేయూత ఇవన్నీ ఆగిపోతే మీకు ఇచ్చిన ఇల్లు పట్టాలు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో ఎట్టి బస్సులో ఈసారి లోకల్ గవర్నమెంట్లో ఇక్కడ కార్పొరేషన్లో ఆవిడ కార్పొరేటర్గా గెలిస్తేనే మీ వార్డుకి రావాల్సినవన్నీ వస్తాయి అని క్లియర్గా వాళ్ళకి చెప్పి బెదిరించి ప్రలోభ పెట్టడం జరిగిందండి. ఆ విషయం నాకు మధ్యాహ్నానికే తెలిసింది. ఎప్పుడైతే నేను ఇలాగా వ్యాన్స్ ఉంటే, రేషన్ వ్యాన్స్ తిరుగుతున్నాయండి, అప్పుడే పోలింగ్ డే రోజు దే ఆర్ నాట్ సపోజ్ టు గో, బట్ రేషన్ వ్యాన్స్ తిరుగుతున్నాయి నాకు కంప్లైంట్ వచ్చింది. నేను అప్పటికే అందరికీ మన కమిషనర్ గారు కూడా కాల్ చేశాను. కమిషనర్ గారు కాల్ చేసి కూడా ఇన్ఫామ్ చేశాను. అక్కడ ఉన్న లోకల్ పోలీస్ కూడా చెప్పాను. వాళ్ళు వెళ్ళేసరికి అంతా జరగాల్సినంత జరిగిపోయింది. చెప్పాల్సినవి చెప్పారండి. ఒక డేటా సెంటర్లా పెట్టినారు. వీళ్ళ దగ్గర డేటా అంతా కలెక్ట్ చేశారు. వాళ్ళ దగ్గర వేరే నంబర్లు పెట్టుకొని ఒక కాల్ సెంటర్ లాగా ఒక చోట ఎస్టాబ్లిష్ చేసుకుని అక్కడి నుంచి రిపీటెడ్గా కాల్స్ చేసి మొత్తం జనాల్ని ప్రలోభ పెట్టడం జరిగింది. సో ఐ థింక్ దిస్ ఇస్ ద మేజర్ రీజన్ వై ఐ లాస్ట్ బై 172 votes or whatever. కానీ ఎన్నికల అధికారి ఈసీ చాలా స్పష్టంగా సూచనలు చేసిన పరిస్థితి. ఎన్నికలకు సంబంధించి ఈ వార్డ్ వాలంటీర్స్ ఎక్కడ పార్టిసిపేట్ చేసినట్లుగా ఆధారాలతో చూపిస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటా ఉన్నారు కదా. కానీ మీరు ప్రత్యక్షంగా తెలిసింది అంటున్నారు, దాన్ని ఎందుకని క్యాప్చర్ చేయలేకపోయారు? అంటే మీరు ఆధారం ఎందుకు సేకరించలేకపోయారు? అంటే నేను ఆల్రెడీ పోలింగ్ స్టేషన్ దగ్గర ఉన్నాను. అండ్ మీరు చెప్పినట్టు ఎన్నికల అధికారి చెప్పిన వాలంటీర్స్ లాస్ట్ డే వరకు కూడా దే ఆర్ నాట్ ఇన్ ద ఫీల్డ్ అండి. వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశారు. వాళ్ళ దగ్గర ఉన్న డేటా అంతా అపోనెంట్స్కి అందించడం జరిగింది. కానీ వాళ్ళైతే ఫీల్డ్లోకి రాలేదు యాజ్ దే సెడ్. బట్ వాళ్ళ దగ్గర ఉన్న డేటా ఇచ్చినా చాలు కదండి. వీళ్ళు బయటకు వచ్చి వేరే నెంబర్స్ తీసుకొని వేరే కాల్ డేటాతో కూడా కాల్ చేయొచ్చు కదా. ఇది జరిగిద్ది అని మేము ఊహించలేకపోయాం. మేము కూడా సేమ్ ఎన్నికల కమిషనర్ గారు ఇలా చెప్పారు, ఎస్ఈసీ స్ట్రాంగ్గా ఉంది, సో మాకు ఇటు నుంచి ఏ ప్రాబ్లం రాదు, వాలంటీర్ సైడ్ నుంచి కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి ఏ ఇష్యూస్ రావు, సజావుగా జరుగుతాయి అనుకున్న టైం మేము కొంచెం కేర్లెస్గా ఉన్నామేమో. మేబీ మేము ఇంకెక్కువ ఎస్టిమేట్ చేసి ఉండాల్సింది వీళ్ళ గురించి. వీళ్ళు ఏంటంటే బై హుక్ ఆర్ క్రూక్ గెలవాలి, ఏదైనా చేసి ఎనీ కాస్ట్ దానికోసం ఏ ఎక్స్టెంట్కైనా మేము వెళ్ళాలి అని డిసైడ్ అయిపోయారు. మేమేంటంటే అంత దూరం ఆలోచించలేకపోయాం. అంతే అన్ఎథికల్గా వెళ్ళిపోతారు అని మేము ఊహించలేకపోయాం. అండ్ దట్ ఈస్ ద రీజన్ అండి. వాళ్ళు ఏమన్నా డేటా ఇచ్చారు, పోలింగ్ డే రోజు క్యాప్చర్ ఎందుకు చేయలేకపోయాం అంటే మేము పోలింగ్ స్టేషన్ దగ్గర మేమందరం బిజీగా ఉన్న టైంలో ఇలా జరుగుతుందని నాకు పబ్లిక్ వచ్చి చెప్పారు. ఓటింగ్కి వచ్చిన పబ్లిక్ వచ్చి మధ్యాహ్నం వచ్చి చెప్పారమ్మా, పొద్దునుంచి ఇలా తిరుగుతున్నాయమ్మా, వ్యాన్స్ తిరుగుతున్నాయి, పలానా రోడ్లో తిరుగుతున్నాయి అని చెప్తే నేను వెంటనే కమిషనర్ గారు చెప్పాను. బట్ వాళ్ళు ఏం చేశారంటే రేషన్ బియ్యం అందించాలి కదా అని చెప్పి వ్యాన్స్ తిరుగుతున్నాం అన్నారు. కమిషనర్ గారు చెప్పిన అబ్జెక్షన్ వల్ల ఆ వ్యాన్ మీద ఉన్న జగన్ గారి ఫేసెస్ మీద కవర్ పెట్టారు అంతే. బట్ లోపల జరుగుతుంది వేరే అని చెప్పి కమిషనర్ గారు కూడా గ్రహించలేకపోయారు, మేము కూడా గ్రహించలేకపోయాం. ఆ రోజు మనకి అంతా అయిపోయాక చాలామంది ఓటర్స్ వచ్చి చెప్పారు, సారీ అమ్మ ఇలా వేయలేకపోయాం, మమ్మల్ని ఇలా బెదిరించారు, మాకు ఇలా భయపెట్టారు, మరి మాకు ఇళ్ళ పట్ట ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. మరి పబ్లిక్ అన్నాక వాళ్ళ వెల్ఫేర్ స్కీమ్స్ గురించి ఆలోచించడంలో తప్పలేదు, వాళ్ళ సైడ్ నుంచి తప్పలేదు కదండి. ప్రలోభ పెట్టిన గవర్నమెంట్ కానీ లేదంటే ఇదంతా ప్రివెంట్ చేయలేకపోయిన ఎస్ఈసీదే తప్పని నేను అనుకుంటున్నాను అండి. వాట్ ఎవర్ హ్యాపెండ్ ఈజ్ లైక్. అండ్ ఆల్సో ఆయన ఒక 2 ఎలక్షన్స్ చేసి ఉండటం వల్ల ఆయనకి ఇంకా హీ హ్యాడ్ కొంచెం స్ట్రాంగ్గా చేయగలిగే వాళ్ళకి అంతా తెలుసు మన క్యాడర్లో ఎవరెవరు ఉన్నారు ఏంటని వాళ్ళని బెదిరిష్టం కానీ, ఓవర్ నైట్ వాళ్ళ ఇళ్ళకి మనుషులు పంపించి వాళ్ళని పోలింగ్ ఏజెంట్స్గా కూర్చోనివ్వకుండా ఇలా అంతా చేయటం, వాళ్ళు అక్కడి నుంచి మాయమైపోయేలా చేయటం మన పోలింగ్ ఏజెంట్స్ అలా చేశారు.
సో అలాగా దే ఆర్ 100 రీజన్స్ బిహైండ్ మై ఫెయిల్యూర్ అండి. అంటే పంచాయతీ ఎన్నికల్లో జరిగినటువంటి బెదిరింపుల పర్వం కానివ్వండి, లేకపోతే పోలింగ్ బూతుల్లో వాళ్ళు చేసినటువంటి హడావుడి కానివ్వండి, అన్ని కొన్ని వీడియోల రూపంలో కూడా చూసిన పరిస్థితి. సో అలాగే విజయవాడ కేసినేని నాని గారు ఎంపీగా ఉన్న ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఖచ్చితంగా మేయర్పేటను గెలుచుకుంటామని చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కానివ్వండి, లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, చివరి నిమిషంలో ఎందుకని అంత ఉదాసీనంగా ఉండడానికి కారణం ఏంటంటే? ఇప్పుడు కూడా చెప్తున్నా కదండి, ఫెయిర్ ఎలక్షన్ జరుగుంటే దేర్ ఈజ్ నో, ఒక్క డివిజన్ కూడా మిస్ అయ్యే అవకాశం యాక్చువల్గా అయితే లేదు. బట్ ఫెయిర్ ఎలక్షన్ జరగలేదని అందరికీ తెలుసు. గెలిచిన వైసీపీ కంటెస్టెంట్స్ కూడా తెలుసు వాళ్ళు ఎలా గెలిచారని. ఎవ్రీ కంటెస్టెంట్ ఇన్ ఎవ్రీ డివిజన్ అన్లెస్ ఫర్ హార్డ్ కోర్ అంటే ఎక్కువగా స్లమ్స్ తక్కువ ఉండి వెల్ఫేర్ స్కీమ్స్ తక్కువ వెళ్ళిన డివిజన్స్ తప్పించి మిగతా అన్ని డివిజన్స్లో బెదిరించడం జరిగింది, ప్రలోభ పెట్టడం జరిగింది. ఎంత నానిగారు ఉన్నా సరే ఓటర్కి వాళ్ళకి వచ్చే స్కీమ్స్ వాళ్ళకి ఇంపార్టెంట్ కదండి. వాళ్ళకి మిగతా అన్ని నానిగారు ఉన్నారా లేకపోతే ఉమాగారు ఉన్నారా అనేది ఇంపార్టెంట్ కాదు. ఆ నిమిషం వాళ్ళకి వచ్చే స్కీమ్ వాళ్ళకంటూ ప్రామిస్ చేసి నిలబట్ట అదేదో వాళ్ళు చాలా ఇంపార్టెంట్, అది పోగొట్టుకుంటే చాలా పోగొట్టుకుంటాం అన్న ఫీలింగ్లోకి తీసుకెళ్ళి వాళ్ళని అలా భయపెట్టి బాధ పెట్టి అలా చేశారండి. అది మేయర్పేటానికి సంబంధించి కేసినేని నాని గారి కుమార్తె శ్వేత గారు పోటీ చేయడం కానివ్వండి, లేకపోతే ఇటు బోండా ఉమ్మ గారు ఒక వర్గంగా చీలిపోవడం, కేసినేని నాని గారు ఒక వర్గం అన్నట్టుగా ఈ ప్రచారం కూడా కొంత జరిగింది ఎన్నికలకు ముందు. సో ఇది కూడా ఈ ఎఫెక్ట్ ఏమన్నా మీ గెలుపు మీద పడిందంట, అంటే మీ ఓటమికి అది కూడా ఒక కారణం ఏందనుకోవచ్చు? కాదండి, ల్యాక్ ఆఫ్ మై హార్డ్ వర్క్. అలా వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. శ్వేత మేయర్ కంటెస్టెంట్ అని మాకు డే 1 నుంచి తెలిసింది అందరికీ. ఎవ్రీ వన్ నో దట్ అండ్ షీ హ్యాస్ దట్ క్యాలిబర్ యాక్చువల్లీ. అండ్ షీ ఆల్సో వన్ బై 1700 votes రైట్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఆ ఉమా గారికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాన్నగారికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంటర్నల్గా నాకైతే తెలియదండి. వాళ్ళు ఎందుకు మాట్లాడుకున్నారు, ఏం మాట్లాడారు కూడా నాకు సీరియస్లీ ఐడియా లేదు. ఇక్కడ ప్రతి పార్టీలో ఉండేదే, ప్రతి పార్టీలో కొంచెం ఉంటాయి, ఈగో ఇష్యూస్ ఉంటాయి, ఇంకేదో ఉంటాయి. సో ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ టు అడ్రస్ ఇట్ ఆర్ టు టాక్ అబౌట్ ఇట్ ఆర్ టు కమెంట్ అబౌట్ ఇట్. ఓకే. సో మొత్తం మీద చూసినట్లయితే ఈ ఎన్నికలలో అంటే నిజంగా ప్రభుత్వం నుంచి బెదిరింపులు లేదా ఏదైతే పథకాలు అందవనేటువంటి ఒక ప్రజల్లో ఉన్న ఆ భావం వల్లే మీ ఓటమికి కారణమైందంటారు, అంటే మీ వాళ్ళు స్వేచ్ఛగా ఓట్లు వేయలేకపోయారంటారు? మెజారిటీ రీజన్ అదేనండి. అండ్ ద సెకండ్ రీజన్ యాజ్ ఏ టోల్ క్యాడర్ని భయపెట్టడం, క్యాడర్ని సపోర్ట్ ఇప్పుడు కంటెస్టెంట్ అని నేను నా డివిజన్లో ఉన్న 14,000 ఓటర్స్కి దగ్గరగా వెళ్ళలేను. అండ్ 14,000 ఓటర్స్ని నేను వెళ్ళి ప్రతి ఒక్కరిని ఇంటింటికి వెళ్ళి బతలాడలేను. వీ హ్యావ్ అ క్యాడర్ ఫర్ ఎవ్రీ ఏరియా. సో ఏమవుతుందంటే ఆ క్యాడర్ ఏ ఏరియాతో ఏ క్యాడర్ స్ట్రాంగ్ ఉంటారు, ఎవరైతే వీళ్ళు ఎఫెక్ట్ చేయగలరు, ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు అనుకున్నారో వాళ్ళందరినీ భయపెట్టడం, విష్ణు గారి దగ్గర నుంచి డైరెక్ట్గా కాల్స్ రావటం, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళటం, మాట్లాడటం, వాళ్ళకి ఏమైనా బిజినెస్లు ఉంటే అవన్నీ మేము ఇలా ప్రాబ్లంలో పెడతామని చెప్పటం. సో ఇలా 100 రీజన్స్ అండి. దర్ ఈస్ నో సింగిల్ రీజన్. దే యూజ్డ్ ఎవ్రీ వెపన్ దే హ్యావ్ టు విన్ దిస్ ఎలక్షన్ అండి. అండ్ మనం తప్పేంటంటే మనం దాన్ని అంత దూరం ఎస్టిమేట్ చేయలేకపోయాం. ఓటర్స్ మన వైపు ఉన్నారు, వేస్తారనుకున్నాం. యాక్చువల్లీ క్లాస్ పోలింగ్ అంతా తగ్గిందండి. పోలింగ్ పర్సంటేజ్ క్లాస్ ఓటింగ్ తగ్గింది. అండ్ వేయాల్సిన ఎవరైతే మాస్ ఓటింగ్ ఉందో అదంతా దాన్ని ఆల్రెడీ దాన్ని క్యాప్చర్ చేశారు బికాస్ ఆఫ్ దిస్ వాలంటీర్స్ ఆర్ వాట్ ఎవర్. సో దట్ ఈస్ ద రీజన్ ఐ ఫైండ్ లైక్ వై ఐ లాస్ట్ విత్ 172 votes. మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ధోబీఘాట్ వ్యవహారం కానివ్వండి, అంటే వాళ్ళ సమస్యలు, ధోబీఘాట్ వాళ్ళ సమస్యలు కానివ్వండి, కొంత యాదవులకు కేటాయించిన స్థలం విషయం కానివ్వండి, లేదా రైల్వే బ్రిడ్జి, అంటే అన్ని సమస్యలను మీరు క్షుణ్ణంగా తెలుసుకున్నారు, ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడిన పరిస్థితి. కానీ ఎందుకని ప్రజల నుంచి మీకు అంత స్పందన ఎందుకని రాలేకపోయిందంట? ప్రజలు డెవలప్మెంట్ ఓటేసేటట్టయితే మొన్న టీడీపీనే గెలిచేది కదండి. ప్రజలకి డెవలప్మెంట్ కన్నా వెల్ఫేర్ గురించి ఆలోచిస్తున్నారు. ఈ రోజు వచ్చే 10,000 గురించి ఆలోచిస్తున్నా కానీ రేపు పోయే ₹1,00,000 గురించి ఆలోచించే అంత ప్రజలకి అంత ఆలోచన అవగాహన లేదు. అండ్ వాళ్ళని కూడా అలా బ్లైండ్ ఫోల్డ్ చేసేస్తున్నారు ఉన్న పొలిటీషియన్స్. వైసీపీ పొలిటీషియన్స్ వాళ్ళని అలా బ్లైండ్ ఫోల్డ్ చేసేసి వాళ్ళని ఒక బబుల్లో ఉంచడానికి ట్రై చేస్తున్నారు. ఎంతసేపటికి ఇదేదో దీనివల్ల వాళ్ళకి ఏదో లాభం వచ్చేసి ఇది లేకపోతే వాళ్ళు చాలా కూరుకుపోతారు ఇబ్బందులు అన్నట్టుగా వాళ్ళని భయభ్రాంతులు గురి చేసి ఓట్లు వేయించుకుంటున్నారు. అది అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో సంధిరెడ్డి గాయత్రి అంటే కూడా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త, చురుకైన కార్యకర్త అనేటువంటి ఒక పేరుంది. ఈ ఓటమి ద్వారా మీరేమన్నా అంటే నిరుత్సాహపడే అవకాశం ఏమైనా ఉందంట? లేదండి, నేను సెకండ్ డేనే ప్రెస్ మీట్ పెట్టాను. నేను చెప్పాను కూడా, ఐ మైట్ హ్యావ్ లాస్ట్ విత్ 172 votes, బట్ నాకు ఓటేసిన ప్రతి ఒక్కరికి నేను అకౌంటబుల్గా ఉంటాను. ఇప్పుడు కూడా నేను డివిజన్లోకి వెళ్తే చాలామంది పలకరిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ ఫీలింగ్ బ్యాడ్ ఫర్ మై లాస్. సో వాళ్ళందరికీ నేను లాయల్గా ఉండాలి అండ్ వాళ్ళ కోసం వర్క్ చేయాలని కూడా నేను చెప్పాను. నేను ఈ ప్రచారం టైంలో కొన్ని ప్రామిస్ చేశాను. కొన్ని ఏమో అధికారంలో ఉండటం వల్ల తీర్చగలుగుతాను, కొన్ని నా పర్సనల్ వల్ల కూడా తీర్చగలను. సో నా పర్సనల్ మనీ నుంచి నేను చేయగలిగి నేను చేస్తాను ప్రామిస్ చేశాను.
అండ్ నేను రీసెంట్గా కూడా వాళ్ళతో కాల్ బ్యాక్ చేశాను, వాళ్ళకి చెప్పానమ్మా మీరు నేను ఓడిపోయానని భయపడద్దు, ఐఎమ్ దేర్ ఫర్ యూ, మీకు ఎప్పుడే ఇబ్బంది వచ్చినా సరే నాకు కాల్ చేయండి, ఐఎమ్ గోయింగ్ టు హెల్ప్ యూ అని చెప్పాను, ఏదైనా మానిటరీ హెల్ప్స్ ఉంటే. అండ్ మీరు అన్నట్టు ఆ రైల్వే అండర్ బ్రిడ్జ్ కానీ మిగతా సమస్యలు కూడా ఉన్నాయి కదా, రోడ్ సమస్యలు కూడా అవి మేము ప్రస్తుతానికి లేకపోవచ్చు పవర్లో, బట్ స్టిల్ అట్లీస్ట్ మనం ఒక ఫైట్ ఇస్తే ఏమవుతుందంటే వైసీపీ గవర్నమెంట్ కూడా ముందుకు వచ్చి ఆ వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనం అడగకపోతే వాళ్ళు కూడా ముందుకు రారు. సో డెఫినెట్గా ఆ ఇష్యూస్ మీద కూడా ఫైట్ చేస్తానండి డెఫినెట్గా. ఐ విల్ నాట్ టేక్ దిస్ యాజ్ అ లాస్, ఐ టేక్ దిస్ యాజ్ అ లెసన్ అంతే. హాయ్ ఎవ్రీబడి, నేనండి మీ యాంకర్ వింధ్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్. The Leo News. Please subscribe. Please subscribe Leo News. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. థ్యాంక్ యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.